ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వారాంతపు దినమున వేకునే రీతిగా ఆయన పాద సముఖంలో నిలబడడానికి చక్కటి ధన్యత అవకాశం మనకి ఇచ్చారు. అందుని బట్టి ఆయన విలువైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు సమస్తమును కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దావజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన రక్షకుడైన యేసయ్య శక్తిగల నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరు అంతా బాగున్నారు కదా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలైనటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పల్లి బాక్సులు కండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవ దీవెనలు పొందుకోండి. బైబిల్స్ దగ్గరలోనే తెరవండి, చదువుదాం ఒక మాట. నేటి దిన ధ్యాన వాక్యంగా 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుండి ఒక మాటను చదువుకుందాం. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని, మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మనందరి వినికిడిలో దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడు, మీకు వందనాలు. తిరిగి మరొక నూతన ఉదయకాలం వేకునే రీతిగా నీ పాద సముఖము నిలబడడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన ఆధిక్యత బట్టి స్తోత్రాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము నీ కృప, మీ ఆత్మచేత జరిగిస్తున్నందుకు వందనాలు. నిశ్చితమైతే ఈ దినం కూడా జరిగించి బలపరచు. యేసు నామమున ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. చదవనటువంటి మాట మనందరికీ పరిచయమైన మాటే కదా. గడిచిన దినాల్లో కూడా మనము ధ్యానం చేశాం. అయితే మనము 2 దినాలుగా కొండ మీద ప్రసంగాన్ని ముందుకు తీసుకొస్తూ ప్రార్థన ద్వారా ధ్యానం ఉండాలి. ప్రార్థన మీద మనకేం కావాలో దేవునికి తెలుసు అనేటువంటి 2 విషయాలు గత దినాన మనము ధ్యానం చేసాం. ఈరోజు పిల్లల దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే మన ధైర్యం ఏంటనంటే, మనం ఏమి అడిగినా కూడా మన మనవి ఆలకించేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. కొండ మీద ప్రసంగాన్ని మనం అధ్యయనం చేస్తున్నప్పుడు దానిని మనము ప్రార్థన మీద ప్రసంగం అని గమనిస్తూ వస్తూ ఉన్నాం. ఆ అంశాన్ని మనం ముందు కొనసాగిద్దాం. పిల్లల దేవుని యొక్క వాక్యంలో అదే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో పాపములను క్షమించడానికి ఒక చక్కటి మాటని ఇచ్చాడు. మీరు మీ తోటి వారిని, మీ సహోదరులను లేక తోటి మనుషులకు అపరాధాలు మీకు క్షమించగలిగితే పరలోక తండ్రి కూడా మిమ్మల్ని క్షమిస్తాడు అని చెప్పి ఒక చక్కటి మాట ఉంది. పిల్లల పాపములను క్షమించడం అనేది లేక మనం చేసిన పాపానికి క్షమాపణ పొందడం అనేది షరతుతో కూడినదే ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు తాను చెప్పిన దానిని ఖచ్చితంగా చెప్పాడు. అందులో ఎలాంటి సంకోచమైనటువంటి మాటలు లేవు. క్షమించలేనటువంటి ఆత్మను కలిగి ఉండడం వల్ల మనకే కీడు సంభవించును అని చెప్పి వాక్యం జ్ఞాపకం చేస్తుంది. దేవుడు మనము ఒప్పుకొనిన ప్రతి పాపమును కూడా చాలా దయతో క్షమించాడు కదా. మరిచిపోయిన వాటిని, ఒప్పుకొనిన వాటిని సహితము ఆయన ఏం చేశాడంటే క్షమించాడు. మనం కూడా ఇదే వైఖరిని కలిగి ఉండాలి కదా అని చెప్పి ఇది నాకు వాక్యం జ్ఞాపకం చేస్తుంది. దేవుడు మన ఎడల లేక ఆయన ఎడల మన పాపం ఏ విధంగా క్షమించాడు. ఒకవేళ మన విషయంలో ఎవరైనా పాపం చేసుంటే క్షమించాలనేది దీని యొక్క షరతే ఉంది. అందుకే ఆ క్షమాపణ కొరకు మనం అడిగినప్పుడు తప్పకుండా ఆయన ఆలకిస్తాడు. మనము ఏదైతే వేడుకుంటామో అది మనకు తప్పకుండా కలుగుతుంది అని చెప్పి వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. పిల్లరా చూడండి, అదేవిధంగా మనము అనేక సందర్భాలు ఉపవాసం చేస్తూ ఉంటాం. చేయొద్దని నేను చెప్పను, కానీ ఆ ఉపవాసము దేవునికి అనుకూలమైనదే ఉండాలని చెప్పి దీనికి వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ ఉపవాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు, మనం మొరబెట్టినప్పుడు మన మనవి ఆయన వింటాడు. అది దీని యొక్క సారాంశం. అందుకే ఉపవాసం చేసేటప్పుడు ఎలా ఉండకూడదో మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 నుంచి 18 వరకు చెప్పాడు. తన శిష్యులకు ఉపవాసం చేయడం అనేది అలవాటుగా ఉన్నది అని చెప్పి ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువారు ముందు ఎరిగి ఉన్నాడు, తెలుసుకున్నాడు. అయితే ఉపవాసము అవసరమా కాదా అని తర్కించలేదు ఆయన. మనము రహస్యమందు ఉపవాసం ఉంటే, రహస్యంగా మనం ఉపవాసం ఉంటే దేవుడు ఆనందిస్తాడు. పైగా దానికి ప్రతిఫలంగా దీవెనలు ఎన్నో వస్తాయి. మన బ్రతుకు మీద, మన పనుల మీద కూడా అవి ఉంటాయి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడడానికి సమయాన్ని వెచ్చించకపోతే, దేవుని మాటను వినడానికి మనము సమయం వెచ్చించకపోతే ఆయన మన ద్వారా ఇతరులతో మాట్లాడలేడు.
ఈరోజు మనం దేవుని గురించి అనేక మందికి చెప్పాలి. అయ్యా ఈరోజు నేను ఏం చెప్పాలి నీ సన్నిధిలో అని చెప్పి మనము ఆయన మనవి చేసినప్పుడు ఆలకించి మనం దేని కొరకైతే వేడుకుంటున్నాం అది ఇవ్వాలంటే ముందుగా దేవుడు మనతో మాట్లాడడానికి మనం ఏం చేయాలా? అవకాశం ఇవ్వాలా, సమయాన్ని వెచ్చించాలా. మనం ఆయనతో మాట్లాడడానికి తగిన సమయం గడపకపోతే దేవుని యొద్ద నుండి మనకు ఎలాంటి సందేశము రాదు. గమనించాలి ఉదయకాల సమయంలో. ఏమండి, అంతేకాకుండా మనుషుల యొక్క చింత ఏంటనేది ఆరాధ్యంలో చెప్పాడు ఆయన. ఏంటంట మనుషుల యొక్క చింత ఏంటి? ఏమి తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి. వీళ్ళు గమనించండి, భూ సంబంధమును శారీరక సంబంధమైన వాటి చుట్టూ మన ప్రార్థన తిరగొద్దు. దేవుడు అలాంటి ప్రార్థన నేర్పించలే. గమనించాలి ఉదయకాల సమయంలో దేవుని రాజ్యమును ఆయన నీతిని స్థాపించటమే మన ముఖ్యమైన ఉద్దేశం అయితే, తన సైనికులకు అన్నవస్త్రములు ఇవ్వడానికి రాజుగారి యొక్క బాధ్యత ఉంటుంది. మిషనరీ కార్యక్రమాలను ప్రపంచ స్వార్థీకరణను మొదటి స్థానంలో ఉంటాయి. గమనించాలి. సంఘము కొరకు, దేశము కొరకు ప్రార్థించాలి. జాతీయ అంతర్జాతీయ నాయకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. పరలోకానికి పంపేటువంటి ఉద్యమం కొరకు ప్రార్థన చేయాలి. అనుదిన ప్రార్థన సమయాన్ని ఎంతసేపు గడుపుతున్నామో ఎవరికి వారమే దేవునితో సమయాన్ని ఎప్పుడైనా ఒకవేళ పాటించకపోతే పోగొట్టుకున్న ఆ సమయాన్ని వారాంత సమయంలో పూరించాలి, పూర్తి చేయాలని వాక్యం జ్ఞాపకం చేసింది. పిల్లలు, ఇది ధర్మశాస్త్రానుసారం కనబడినా కూడా మన మోకాళ్ళను సరిగా వంచడానికి మంచి సూత్రమే కదా. కనుక ఉదయకాల సమయంలో మనం ఏమడుగుతున్నాం? మా పాపమును క్షమించు. మొదట ఆయన రాజ్యాన్ని వెతకాలని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అడిగిన మనకు జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం వేడుకున్నవి, అడిగినవి ఏమడుగుతున్నాం? ఆయన క్షమించమని అడుగుతున్నాం. రెండవది మన ఉపవాసం ఏంటి అని అడుగుతున్నాం. మూడవది శారీరక భూ సంబంధమైన కోరికలు కోరుతున్నాం. ఉదయకాల సమయంలో మనము శ్రద్ధతో, భక్తితో, విశ్వాసముతో సంపూర్తైన ఖచ్చితమైనటువంటి ఉపవాసం ఉండి ఖచ్చితంగా ఆయనకు మనవి చేస్తే ఆ మనవి ఆలకిస్తాడు. మనం వేడుకున్నది మనకు కలిగే విధంగా ఆయన అనుగ్రహిస్తాడు. కనుక అట్టి స్థితిలో మనం ముందుకు వెళ్ళడానికి ఇష్టపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించును కాక. తలలోంచి కళ్ళు మూసుకోండి. ప్రార్థన. మహాగణుడ, ప్రేమామయుడ, నీకు వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో ఇటు రీతిగా నీ పాదసం నిలబడినప్పుడు నీ దాసుని బలపరిచి వింటున్న అనేక మంది బిడ్డలకు విలువైన వర్తమానం మేము ప్రతీదీ అడుగుతున్నాం. అయితే మేము అడిగిన ప్రతిసారి మా మనవి ఆలకిస్తారని ఆయన మేము ఏదైతే వేడుకుంటున్నామో అది మాకు కలుగుతుందని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అయితే మా ప్రార్థన, మా విజ్ఞాపన లెక్క మా మొర నాయనా ఇదిగో లోక సంబంధమైనటువంటి, భూ సంబంధమైనటువంటి, శారీరక సంబంధమైన కాకుండా ఆత్మ సంబంధమైన కోరికలకు మలచడానికి నీ కృప దయచేయండి. ఎత్తబడిన వాక్యము వింటున్న మా అందరి జీవితంలో నూరంతల ఫలింపొచ్చేయండి. ఘనత మహిమ మీరు పొందుకోండి. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడుని నడిపించును గాక. ఆమెన్.